నమస్కారం అండి. మీ పేరు? శివరామరెడ్డి. ఏం చేస్తుంటారండి? వ్యవసాయం చేస్తాను. ఇదివరకు నెంబరు పంచాయతీ ఉప సర్పంచ్, నీటి సంఘం ప్రెసిడెంట్ చేశాను, నెంబర్ చేశాను, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ 10 ఏళ్ళు చేశాను. మరి ఎలా మీరు వ్యవసాయం చేస్తున్నారు? ఎలా ఉన్నాయండి ధాన్యం రేటు కానీ, అసలు పంటలు ఎలా ఉన్నాయండి? పంటలు మాగాళ్ళు అవి బాగానే పండి అమ్మ, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. మాకు పోలవరం కాలువ వస్తుంది, ఎమ్మెల్యే గారు మోటార్లు ఇచ్చాడు, కరెంటు ఉచిత కరెంటు 10 మోటార్ల కాలువ మీద పెట్టారు. రైతులు ఆడుకుంటున్నారు, శుభ్రంగా పెట్టుకుంటున్నారు. ఎందుకంటే చెరువుల్లోకి లింకులు కాలువలు ఇవ్వలేదు. ఇప్పుడు దగ్గర ఇదివరకు వంశీ గారు ఎప్పటి నుంచి ఆయనే మోటార్లు, ఇప్పుడు కూడా ఆయనే ఆడుకుంటాం. మాకేం ఇబ్బంది ఏమి అనిపించలేదు. మరి ధాన్యం పంటలు పండిస్తున్నాం. ధాన్యం రేటు ఎలా ఉందండి? సరైన ధరలు ఇవ్వట్లేదు అంటున్నారు కదండి ప్రభుత్వం. ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు అనేవాళ్ళు ఇటు తిరిగి అంటారు ఉంటారు. ఇప్పుడు వాస్తవాన్ని చెప్పి మాకు ఇబ్బంది లేదు. ఇక్కడ మా ఊళ్ళో మాకు ఇబ్బంది లేదు. అంటే ఏరే ఊరు సంగతి మేము చెప్పకూడదు. ఏ ఊరు ఇబ్బంది ఆ ఊరు చెప్పుకోవాల్సింది తప్ప మా ఊళ్ళో ఇబ్బంది ఏం లేదు. చక్కగా పంటలు పండుతున్నాయి, ఇబ్బంది ఏం లేదు, చక్కగా ఉంది. ఎమ్మెల్యే గారు కూడా బాగా చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక పింఛను 5ంటికి లెగ్గొట్టి పింఛను ఇస్తున్నాను. 5ంటికి ఖచ్చితంగా 5ంటికి లెగ్గొట్టి ఇంటి దగ్గర పింఛను ఇస్తున్నారు. వాలంటీర్లు కూడా, వాలంటీర్ వ్యవస్థ కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడో ఇద్దరో ముగ్గురు ఒకళ్ళో ఉంటారు. వాళ్ళని మేము కూడా అప్పుడప్పుడు పిలుస్తూ ఉంటాం. అమ్మ ఏంటంటే అడుగుతాం, పంపిస్తున్నారు. కొంతమందికి మీరు పింఛను వస్తుందా లేదా అని ఇళ్ళకి వెళ్ళి అడుగుతూ ఉంటాం. కరెక్ట్గానే ఇస్తున్నారు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. మరి మీరు ఒక నాయకుడు అంటున్నారు, సరే ఒక ఒక రైతుగా అసలు ఈ సంక్షేమ పథకాలన్నీ ఇవన్నీ ఎలా ఉన్నాయండి? అసలు సంక్షేమ పథకాలు ఇవ్వచ్చు అమ్మా. ఎందుకంటే ఎవడో ఒకడు బ్యాంకులు కొన్ని వేల కోట్లు ఎగ్గొట్టేవాడు ఉంటాడు. ఆ ఎగ్గొడతలేదుగా రైతుకి ఇస్తున్నారు. ఇప్పుడు రైతుకి ఇచ్చినా ఉపయోగమే. 10 మందిని పెట్టి పని చేపిస్తాడు. అవునుగమ్మా. 100 బత్తాలు పండించాడు. జిఎస్టీ ఎంత వచ్చింది? గవర్నమెంట్ జిఎస్టీ వచ్చింది కదా. ఇప్పుడు పింఛన్ ఇస్తున్నారు వయసు కాలంలోకి. ముసలాళ్ళు మొక్కలు చూడనోళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు నేనున్నాను, నాకు వయసు ముదిరాక నా కొడుకులు ఎక్కడో ఉంటారు, ఏదో పింఛన్ వస్తుంది. 100 రూపాయల కాడికి వస్తుంది కదా. 50 రూపాయలు ఖర్చు పెట్టిన 50 మిగులుతుందిగా. 100 ఖర్చు పెట్టలేడుగా ముసలాడు. ఆ రకంగా బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఎస్సీ ఎస్టీలు ఏంటంటే కొంతమంది ఏదో ఆరోపణ తప్ప చేసేది ఏముండదు. జగన్మోహన్ రెడ్డి కూడా పరిపాలన అంటే ఏదో ఇండస్ట్రీ కట్టాలి, అవి కట్టాలని అనుకుంటున్నాం. ఎవరు బాగా కొంచెం చదువుకున్న వాళ్ళు ఏంటంటే దానికోసం చూస్తారు. లేనోడు ఏం చేస్తాడు, ఏ పూట తాపడి కొంచెం ఆశిస్తూనే చూస్తాడు. 3000 పింఛన్ ఇస్తున్నారు, అమ్మఒడి కానీ ఇవన్నీ బాగానే పడుతున్నాయి. మరి ఈ పథకాలు ఇచ్చేసి జనాలను సోమరపోతులు చేస్తున్నారు. రాష్ట్రాన్ని అసలు అప్పుల పాలు చేసేసాడు అంటున్నారు కదండి. చేస్తాను ఇప్పుడు కాదుగా, ఇందిరాగాంధీ టైం కాడి నుంచి ఇళ్ల స్థలాలు ఇస్తాం, గొర్రె మేక లోన్ ఇస్తాం. ఇప్పుడు సొసైటీ బ్యాంక్, ఇది బ్యాంకును కూడా తీయండి, ఇంటి లోన్లు ఇస్తాం, గొర్రె మేక లోన్ ఇస్తాం, ఎడ్డా బండి లోన్ ఇస్తాం అనేది వెనకడి నుంచి ఉంది. కాదు ఏంటంటే జనాభా పెరిగింది కొంచెం ఇంప్రూవ్ చేశారు దాన్ని. అప్పుడు రోజులు ఆదాయాన్ని బట్టి అది ఇచ్చారు, ఇప్పుడు ఆదాయం పెరిగింది కాబట్టి ఇది ఇస్తున్నారు. అవును కదా, ఆదాయం పెరిగింది దాన్ని బట్టి. ఇప్పుడు వచ్చే సంవత్సరం ఇంకివ్వచ్చు, ఎందుకంటే ఆదాయం పెరుగుద్ది. మనకి సంక్షేమ పథకాలు పెరుగుతాయి. కాకపోతే ఎవరో ఓసీ పిల్లలే చదువుకుంటారు, వాళ్ళు కొంచెం అంటారు. కానీ మరి పథకాలు ఇస్తున్నారు కానీ అభివృద్ధి చేయట్లేదు, అసలు అభివృద్ధి అనేది లేదు ఏపీలో అంటున్నారు కదండి. అంటే సంక్షేమ పథకాలు ఒక పక్క ఇస్తున్నాడు, అభివృద్ధి ఒక పక్క. అంటే అభివృద్ధి ఎక్కడ జరుగుతూ ఉంటుంది? లోటు బడ్జెట్లో ఉంటాయి. లోటు బడ్జెట్ తీరుద్ది చేస్తాడు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఇంకొకటి పేరు వంశీ గారు. కానీ ఇప్పుడు రైతులను అడగండి, ఎన్నాళ్ళ నుంచి మోటార్లు ఆడుకుంటున్నారు. ఇప్పుడు ఆయన రైతే ఎన్నాళ్ళ నుంచి మోటార్లు ఆడుకుంటున్నారు, దాలో కూడా వేసుకున్నారు. ఈ సంవత్సరం మంచి పంటలు పండినాయి. అది దాంట్లో ఇబ్బంది అని రైతు వారీగా ఇబ్బంది అనిపించలా. ఎస్టీలు ఉన్నారు. నున్నలోనే 10,230 ప్లాట్లు ఇచ్చారు. రూరల్ మండలానికి 112 ఎకరాలు ఇచ్చారు. కార్పొరేషన్ వాళ్ళకి కానీ ఎవరికన్నా కానీ 200 ఎకరాలు 250 ఎకరం రోడ్లు పోసారు. కట్టుకోమంటున్నారు. 36 ఏళ్ళు కొంతమంది ఇస్తున్నారు, కట్టుకుంటున్నారు కాలనీలో కూడా. కాదు కొంతమంది ఏంటంటే సొంతంగా కట్టుకోలేక ఆర్థిక ఇబ్బందులు నుండి గవర్నమెంట్ని కట్టమంటుంది. లేదు కొంతమంది గవర్నమెంట్ ఇచ్చే డబ్బులకి వీళ్ళు ఒక 3 లక్షలు యాడ్ చేసుకుంటున్నారు, కట్టుకుంటున్నారు. చాలా శుభ్రంగా కరెంట్ లైన్లు కూడా వేశారు, స్టేషన్ కట్టారు. ఇంత బాగుందని చెప్తున్నారు. మరి నెక్స్ట్ జగన్ కనుక సీఎం అయితే ఏపీ ప్రజలు వలస వెళ్ళిపోయే పరిస్థితి ఉందని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి కదా. సహజంగా అంటే కమ్మా. ఇప్పుడు ప్రతిపక్షం అని ఏ ఊళ్ళో ఇప్పుడు మా ఊళ్ళో మేమే ఉన్నాం, అక్కడ పంచాయతీ ప్రెసిడెంట్ ఏరియా అయి ఉంటాడు, మేము ఏరియా అయి ఉంటాం. అదిగో నువ్వు ఆ కుక్కలు ఊరు నిన్న కుక్కలు ఉండే అవి గరుతున్నాయి ఈ గరుతున్నాయి అంటాం. సహజం ప్రతిపక్షం ఏమి ఆనందం మెదలకుండా కూర్చుని ప్రతిపక్షం పేరే ఉంటుంది. ఇంకా
ఇప్పుడు మీడియాతో పని లేదు కదా ప్రతిపక్షం లేనప్పుడు ఉందా? అసలు మీడియా పని లేదు, పేపర్తో పని, రెండు మూసేసి కూర్చోవచ్చు ప్రతిపక్షం లేనప్పుడు. ఎందుకు? ప్రతిపక్షం ఉండబట్టి మీకు ఏదో ఒకటి చెబుతూ ఉంటారు, మీరు జనంలోకి తీసుకెళ్తూ ఉంటారు. మరి ప్రతిపక్షం లేనప్పుడు అసలు పేపర్ అవసరం, మీడియా అవసరంలా. మరేమో ప్రతిపక్షం అంటున్నారు, అనాలి కాబట్టి అంటున్నారు. మరి అదే ప్రతిపక్షం ఇప్పుడు పథకాలు ఇవ్వడం అనవసరం అని చెప్పేసి అదే ప్రతిపక్షం అంటుంది. మళ్ళీ అదే ప్రతిపక్షం మేము అధికారంలోకి వస్తే ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తామంటున్నారు. మరి అప్పుడు ఎక్కువ సోమరపోతులు అయిపోరా, వలస వెళ్ళిపోయే పరిస్థితి రాదు అప్పుడు? ఇప్పుడు వాళ్ళు వచ్చినా ఇస్తామంటారు, ఈకుండే ఉండరు, ఇస్తారు కొంతవరకు సాధ్యపడతాయి, కొన్ని సాధ్యపడినవి ఉంటాయి. ఇప్పుడు వాగ్దానాలు చేస్తాం, ఎన్నమాల బడ్జెట్ని బట్టి ఇస్తామంటారు, సాధ్యపడితే సాధ్యపడవు కొన్ని ఉంటాయి. అంతేగాని ఇవాళ ఏదో గప్పుకుని జగన్ చేయట్లేదు, ఇంకోళ్ళు చేయట్లేదు అనేది మనం అంటాం కాదు. అప్పుడు సీఎం ఆయన ఉండగా కూడా, చంద్రబాబు ఉండగా కూడా ఇచ్చాడు కదా డ్వాక్రా గ్రూపులు కానీ, మరి పావుల వడ్డీ అని, రూపాయి వడ్డీ అని, అన్నీ తప్పే కదా మనం అట్ట అనుకున్నప్పుడు. తప్పంటే అంతా తప్పే. జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుంది, రైతు వారి చక్కగా ఉండారు, ఇబ్బంది ఏం లేదు. అది మరి మీరేం బాగుంది అంటున్నారు. ఆయన సొంత చెల్లెైన షర్మిల గారే నువ్వు అసలు ఏం చేసావు జగన్ రెడ్డి అని చెప్పేసి విమర్శిస్తున్నారు కదండి ఆమె కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టగానే. ప్రతి ఇంట్లోనూ ఉంటాయి గొడవలు. సహజంగా మీ ఇంట్లో కూడా ఏదో ఒకటి ఉండి ఉంటుంది. మీ అన్న ఉన్నాడు అనుకో, మీ అన్న ఏదో ఎక్కువ తీసుకుంటే నాకు తక్కువ ఇచ్చాను మీ నాన్న అడుగుతాను. అవన్నీ కుటుంబ గొడవలు, అవన్నీ చిన్నవి ఉంటాయి. అవన్నీ ఆఖరికి అందరూ ఒకటి కాకుండా పోరు కదా. మరి వీళ్ళేం కుటుంబ గొడవలు అంటున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అనేక సభల్లో తల్లికి చెల్లికే మేలు చేయనోడు ఏపీ ప్రజలకి ఏం చేస్తావు జగన్ అని చెప్పేసి అంటున్నారు కదండి. ఇంట్లో కూడా చంద్రబాబు ఇంట్లో కూడా ఇప్పుడు రామారావు ఉన్నాడు, ఆయన ఎన్నుపోటు అంటున్నారు. మరి ఆ ఎన్నుపోటు అనేది కొత్తదేనని చెప్పి నిరూపించుకోగలగలగా, ఎవరు నిరూపించుకుంటాం? నోటి మాటలతో అంటూ ఉంటారు, అవన్నీ మామూలు జరుగుతూ ఉంటాయి. మరి అదే కాకుండా వైసీపీలో నేతలు అసంతృప్తితో ఉన్నారు అని అంటున్నారు కదండి. మరి ఈ అసంతృప్తితో ఉన్న వాళ్ళందరూ షర్మిల గారి కల్లి మగ్గు చూపే అవకాశం ఉందంటున్నారు. మరి అప్పుడు వైసీపీ ఓట్లు చీలుతాయండి? అసంతృప్తి ఏమీ లేదమ్మా. నువ్వు ఎస్టీలు ఉన్నారు, అంతా ఇంటింటికి లాభపడి ఉండాలి. ఏ ఇల్లు ఉన్నలో ఒక 50 ఇల్లు తీసుకురండి, 12,000 ఓట్లు ఉన్నాయి, ఒక 10 ఇళ్ళన్నా తీసుకురండి. నేను లబ్ధి ఈ రకంగా నేను పొందలేదు అనేది వ్యవసాయ రూపంగానో, కరెంటు రూపంగానో, లేకపోతే బోరుల రూపంగానో, సబ్సిడీల రూపంగానో ఏదో ఒకటి చేశారుగా. చేయనప్పుడు మనం చేయలేదంటే చేయలేదంటాం, కానీ చేసినప్పుడు మనం చేయలేదంటాం కూడా పద్ధతి కాదుగా. మంచిని మంచి అని ఒప్పుకోవాలా, చెడుని చెప్పాలా, అంతేగాని అట్లా మనం చెప్పకూడదు కూడా. మరి నెక్స్ట్ రాబోయే కాలంలో ఎవరు సీఎం అవుతారనుకుంటున్నారు? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడమ్మా, దాంట్లో సందేహం. ఎలా అండి? ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పొత్తులో వస్తున్నారు, ఇంకోవైపు షర్మిల గారు, ఇంకోవైపు జేడీ లక్ష్మీనారాయణ గారు కొత్త పార్టీ పెట్టారు, ఇంకోవైపు బీజేపీ ఉంది. మేమంతా కాంగ్రెస్, అసలు టోటల్ కాంగ్రెస్. అసలు మొత్తం కాంగ్రెస్ కమ్యూనిస్టులు మేము ఒకప్పుడు. మరి కాంగ్రెస్ పతనం పోయింది. మరి ఇవన్నీ తట్టుకొని జగన్ గారు మళ్ళీ సీఎం అవ్వగలరంటారా? అవుతాడమ్మా, సందేహం లేదు, గ్యారంటీగా అవుతాడు.